వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షుగర్ ఫ్రీ క్రియేషన్. ఈ రోజు సండే స్పెషల్ గా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన థియేటర్లో రిలీజ్ అయిన సినిమాల గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 370 ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో రిలీజ్ అయ్యి కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మంచి రివ్యూస్ తో మంచి కలెక్షన్స్ తో నడుస్తుంది ఈ సినిమా. డైరెక్టెడ్ బై ఆదిత్య సుహాస్ జాంబ్లే. ఇది జమ్మూ మరియు కాశ్మీర్ లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన కథ. ఇది అందరికీ తెలిసిపోతుంది టైటిల్ బట్టి మనకు. సో ఇది ఎప్పటి నుంచో రగులుతున్నటువంటి ఒక పొలిటికల్ గా జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం. ఇది యామీ గౌతమి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించింది. సూపర్ 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 అంటే సూపర్ గా పెర్ఫార్మ్ చేసింది అనమాట. ఈ సినిమాలో ప్రీమియర్ కూడా ఒక క్యారెక్టర్ పోషించింది అనమాట. తెలుగులో డబ్బింగ్ లేదు భయ్య. చెత్త బూత్ సినిమాలన్నీ తెలుగులో వస్తున్నాయి, కానీ ఇలాంటి మంచి సినిమా చేస్తే బాగుంది అనిపించింది నాకు. చాప్టర్ వైజ్ చూపించిన విధానం చాలా చాలా బాగుంది. మస్ట్ వాచ్ మూవీ. అప్పు యానిమేటెడ్ మూవీ ఏప్రిల్ 19న థియేటర్లో రిలీజ్ అయింది. ఏనుగు పిల్ల చుట్టూ తిరిగే కథ. తల్లి ఏనుగుని తండ్రి ఏనుగుని వేటగాళ్ళు బందీలుగా తీసుకెళ్లిపోతారు. కేవలం పిల్లల కోసం ఈ వేసవిలో థియేటర్కి వెళ్ళి చూడటం కోసం, ఎంజాయ్ చేయడం కోసం తీశారు. అంతేకాకుండా యానిమేటెడ్ మూవీ అయినా కానీ మనకు తెలియకుండా ఆ కుట్టి ఏనుగు పిల్ల మీద ఒక చిన్న సెల్ఫీ వచ్చేస్తుంది. ఆ కుట్టి ఏనుగు పిల్లతో పాటు ఇంకో చిన్న పిల్ల కూడా ఉంటుంది. సరదాగా చూసేవచ్చు. వన్ టైం వాచ్ మూవీ ఫర్ కిడ్స్. దో ప్యార్ ఏప్రిల్ 19న థియేటర్లో రిలీజ్ అయిందండి. ఒక రొమాంటిక్ కామెడీ అనమాట. పేరులోనే కనిపిస్తుందిగా దో ప్యార్ అని. దీని ట్యాగ్లైన్ ఏంటి తెలుసా? లెట్ లవ్ కన్ఫ్యూజ్ యూ. విజయబాలను, ఇలియానాలు గ్లామర్ డోసులు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఈ సినిమాలో. విజయబాలను అలాగా కళ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది వయసులో. ప్రతీకా గాంధీ, సెంధిల్ రామ్మూర్తి వాళ్ళ కోస్టార్స్ నటించారు. ఇందులో కేవలం లవ్, సెక్స్, డ్రామా, ఫన్, చీటింగ్ లాంటి మనం పెట్టుకునే ట్యాగ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. ప్యూర్ టైం పాస్ సినిమా. లవ్, సెక్స్ ఔర్ ధోకా 2 అన్నమాట. LCD 2. ఇది థియేటర్లో ఏప్రిల్ 19న రిలీజ్ అయింది. 2010లో వచ్చిన లవ్, సెక్స్ ఔర్ ధోకాకి సీక్వెల్ గా వచ్చింది ఈ సినిమా. కానీ ఫస్ట్ పార్ట్ కి దీనికి సంబంధం లేదు. 2010లో వెళ్ళి ఆ సినిమా చూసి ఈ సినిమా చూడటం అవసరమే లేదు. ఇది ఒక కంపల్సరీగా ఫ్రాంచైజ్ సినిమా. దానికి నెక్స్ట్ సీక్వెల్ గా వచ్చినట్టు ఆ పేరుని, ఆ ఫ్రాంచైజీని వాడుకొని తీసిన సినిమా. ఇది సేమ్ డైరెక్టర్ అనమాట, దివాంకర్ బెనర్జీ. సేమ్ స్కూల్లో తీసాడు. నాన్ నీడిలో కథలు చెప్పాడు అనమాట. సినిమా ఫస్ట్ పార్ట్ కూడా అంతే కదా. అని ఒక విషయం మాత్రం గొప్పగా చెప్పగలను, సినిమా చూస్తున్నంతసేపు ఒకటే ఎక్స్ప్రెషన్ ఇవ్వగలం. అరే ఏంట్రా ఇది అంటే పాజిటివ్ గానే అనుకోండి, పాజిటివ్ గానే తీసుకోవాలి కూడా. పిల్లలు మాత్రం దరిదాపులు కూడా రాకూడదు ఈ సినిమాకి. ప్యూర్లీ స్ట్రిక్ట్లీ అడల్ట్ మూవీ ఇది. అంటే దీంట్లో సెక్స్, గేమ్స్, వీడియో ఒకటి అన్ని రకాలుగా నావల్టీగా కొత్తగా ఎలా తీయాలో అలా తీశారు. అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టమే. ఇది మోడర్న్ టచ్ తో ఉన్నటువంటి సినిమా. ఇప్పుడు ఇక్కడ మన ఇండియాలో రిలీజ్ అయిన సినిమాల్లో ఇంగ్లీష్ సినిమా, అమెరికన్ సినిమా డ్రీమ్ సినారియో. నికోలస్ కేజ్ నటించాడు. ఇది అమెరికన్ బ్లాక్ కామెడీ హారర్ సినిమా. వెరైటీ కాన్సెప్ట్ సినిమా చెప్పొచ్చు. ఇది ఇలా కూడా సినిమా తీయడానికి ఆలోచనలు వస్తాయా అని చెప్పేసి ఆ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి కథ అనమాట. ఒక సాధారణ మనిషి అవతల వాళ్ళ కళ్ళలో కనిపిస్తూ ఉంటాడు. అలా కనిపించి చాలా చాలా పాపులర్ అయిపోతాడు. దేశం అంతా గొప్పగా మాట్లాడుకునే దశ నుంచి దారుణంగా వ్యతిరేకించే స్థాయికి కూడా వెళ్తాడు. దానివల్ల ఆ కుటుంబం కూడా విడిపోయి దూరంగా వెళ్ళిపోతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అన్నది సినిమా. నిజానికి ఇది 2022లోనే వచ్చింది. ఇక్కడ మనకి ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఇప్పుడు అనమాట. రెబల్ మూన్ 2 ద స్కార్ గివర్. ఇది ఒక అమెరికన్ ఎపిక్ స్పేస్ ఓపెరా సినిమా. జాక్ స్నైడర్ డైరెక్ట్ చేశాడు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా పార్ట్ 1 కంటే బాగుంటుందని నేను చెప్పగలను. విజువల్ గా స్టన్నింగ్ గా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలు, సూపర్ హీరో సినిమాలు ఇష్టపడే వాళ్ళకు ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. వన్ టైం వాచ్ లో మిగతా వాళ్ళకైతే మాత్రం ఎనీవన్ బట్ యూ. ఇది ఒక అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా. ఏప్రిల్ 23న రిలీజ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ లో, ప్రైమ్ లో, యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవబోతుంది. ఇది ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది విలియం షేక్స్పియర్ రచించినటువంటి మచ్ ఎడో అబౌట్ నథింగ్ అనే పుస్తకం ఆధారంగా తీసిన సినిమా. మంచి రామ్ కామ్ సినిమా చూడాలనుకునే వారు అర్జెంట్ గా చూసేసండి. ఇవి ఈ వారం అప్డేట్స్. నెక్స్ట్ వీక్ కొత్తగా రిలీజ్ అయ్యే సినిమా, ఓటీటీ సినిమాలు కానీ, వెబ్ సిరీస్ కానీ, థియేటర్ సినిమాల గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.